మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందుగా అసలు గోచార స్థితి ఎలా ఉంది. గ్రహాలు మనకి వృషభంలో రాహు సంచారం జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి చంద్రుడు మిథునం నుంచి ప్రారంభమై మరలా మిథునం వరకు వస్తాడు. అలాగే రవి కుజులు సింహంలో సంచరిస్తూ, బుధుడు శుక్రుడు కన్యలోని, వృశ్చికంలో కేతువు, మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క గురువు వక్రించుకుంటూ వెనక్కి మరలా మనకి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6 సెప్టెంబర్ నుంచి కుజుడు మారనున్నాడు. 16 సెప్టెంబర్ నుంచి రవి మారనున్నారు సింహరాశిలోకి. అంటే రవి కుజులు ఇద్దరు కూడా 6కొకరు 16కొకరు మారుతారు. అలాగే 6 సెప్టెంబర్ నుంచి శుక్రుడు నీచ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే 22 సెప్టెంబర్ నుంచి తులారాశిలోకి బుధుడు వెళ్తాడు. ఈ యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి రానుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గోచార గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రాశిపరంగా లేదా లగ్నపరంగా మనం చూసుకుంటూ ఉంటాం. వీటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ విదశ నడుస్తుంది, ఇప్పుడున్నటువంటి మనం చేసే పనికి అది సపోర్ట్ చేస్తుందా లేదా, మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, గృహం కట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక సంతానం గురించి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వీటికి అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని చెప్పి చూసినట్లయితే మన గ్రహాలు ఏవైతే ఉంటాయో మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాలకి ఈ గోచార గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఒక పని అనుకుంటే ఆ పనికి గ్రహాలు సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ యొక్క గోచార గ్రహాలు అంత సపోర్ట్గా లేనప్పుడు స్లోగా వెళ్ళడము, ఆగుతూ వెళ్ళడము, పని పూర్తిగా అవ్వకపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి రెండూ కూడా అనుకూలించినప్పుడు, అంటే మనం జన్మించిన జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించము, మనం ఇప్పుడున్న గోచార గ్రహాలు అనుకూలించడం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది పడకుండా ఆ పని ఎటువంటి దానం ద్వారా, ఎటువంటి శ్లోకం ద్వారా, ఎటువంటి దేవతార్చన ద్వారా చేసుకుంటే ఫలిస్తుందో తెలుసుకొని ఆ యొక్క చిన్న పరిహారం చేసేసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి రెండూ అనుకూలించినప్పుడు సింపుల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం అమ్మవారి పాదాలను కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి కనుసైగల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇక తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు కనుక గమనించినట్లయితే ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి జాబ్లో ప్రమోషన్స్ కోసం ఎవరైతే తపన పడుతుంటారో వీరికి ప్రత్యేకంగా సెప్టెంబర్ మొదటి వారంలో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు సహకారం ఉంటుంది. కాకపోతే అందులో కొంత ఈ ఫ్రెండ్స్తోని, అక్కడే ఉండేటువంటి కొలీగ్స్తోని కొంత చిన్నపాటి కాంపిటీషన్ ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి పురోగతి అనేటువంటిది కనబడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా అద్భుతంగా ఉంది, సందేహం లేదు. అయితే కాస్త ధన సంబంధించినటువంటి విషయంలో మాత్రం పొరపాటున కూడా మీరు ఎవరికి కూడా ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులలో బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. వారి యొక్క ప్రమేయం మూలంగా మీరు ఎవరికైనా ధనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇక్కడ మనకి రాశిలో ఎప్పుడైతే శుక్రుడు బుధుడు వచ్చి చేరుతున్నారో, అందులో ముఖ్యంగా శుక్రుడు 6వ తేదీ నుంచి ఎప్పుడైతే వచ్చి చేరుతున్నాడో, ఇది ముఖ్యంగా గతంతో పోల్చుకున్నట్లయితే టెన్షన్గా ఉన్నటువంటి పరిస్థితులు చాలా మట్టుకు మీకు ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేయబోతున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి శుక్రుడు సప్తమాన్ని చూస్తాడు కాబట్టి అది వివాహ భావానికి, మరియు వివాహంలో ఏదైనా గతంలో చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే ఆ యొక్క గొడవలు క్లియర్ అవ్వడానికి ఇటువంటి విషయాలకు చాలా సహకారంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది కొంచెం అనుకూలమైన పరిస్థితి, కొంచెం టైం పడుతూ ఉంటుంది మీకు. అలాగే ఏదైనా సరే ఎప్పటి నుంచో మీరు ఏదైనా గృహం అమ్మేసి లేదా స్థలం అమ్మేసి ఇంకోటి కొనుక్కుందాం అనేటువంటి ప్లానింగ్స్ చేసేటువంటి వారికి ఈ మాసంలో ప్రత్యేకంగా ఆ యొక్క ప్లానింగ్స్ పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళడం అనేటువంటిది కనబడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గర్భవతులు, రాజకీయ నాయకులు మరియు
సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భవతులు ముఖ్యంగా వారు తీసుకునేటువంటి మెడిసిన్స్ కావచ్చు, వారు తీసుకునేటువంటి కొన్ని అజాగ్రత్తగా ఉండడం లాంటివి చేయకూడదు, ముఖ్యంగా తులారాశి వారు. ఇక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు వీరంతా కూడా కొంచెం ఏంటంటే ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు మీ బడ్జెట్కు మించి చేయడం కొన్ని పనులు, వాటి మూలంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే తులారాశి వారికి సహజంగానే త్వరలో ఎప్పుడైతే శుక్రుడు వస్తున్నాడో కొత్త ఛాన్సెస్ రావడానికి యోగం పుష్కలంగా కనిపిస్తుంది ఇక్కడ. కాకపోతే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలలోనే మొత్తం ఆధారపడి ఉంటుంది. మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అది మరొక విషయం ఏంటంటే ఇక్కడ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటే పూర్వీకుల ఆస్తులు, అందులో ముఖ్యంగా గృహాలకు సంబంధించిన లేనట్లయితే ఆభరణాలకు సంబంధించినవి ఏవైనా సరే కొంతవరకు మీకు గతంలో ఏమైనా కోర్ట్స్లో నలుగుతున్నటువంటి కొంతవరకు రిలీఫ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు ఈ మాసంలో మరింత మంచి ఫలితాలు రావాలి అంటే మీరు చేసుకోవాల్సిందే ముఖ్యంగా దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది.